గ్రేపులండి ముందుగా కడిగి వాటర్లో వేసుకోవాలండి. చూడండి, వాటర్లో వేసుకోవాలి కాయలన్నీ ఒలుచుకొని. శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కొని వేరే గిన్నెలో వేసుకోవాలి. అలా 2-3 సార్లు కడగాలండి. మనకి గ్రేపుకున్న డస్ట్ అంతా పోతుందండి. శుభ్రంగా కడుక్కోవాలండి, ఎందుకంటే జ్యూస్ తాగుతాం కాబట్టి గ్రేపుని కొంచెం క్లీన్ చేసుకోవాలి బాగా. చూడండి, మిక్సీ జార్లో వేస్తున్నాను. చూడండి, మనం గ్రేపు కడగా ఎంత చెత్త వస్తుంది. రెండోసారి కూడానండి, మూడోసారి కడగాలి. 3 సార్లు కడిగేసానండి జార్లో. మిక్సీ చేస్తాను. జ్యూస్ రెడీ అయిందండి. ముందుగా జాలి పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక గిన్నెని తీసుకుని జాలి పెట్టుకోవాలి. చూడండి, ఈ జ్యూస్ దీన్ని మనం ఇలా నెమ్మదిగా అనుకుంటే జ్యూస్ వచ్చేస్తుందండి కిందకి, ఏ ఇబ్బంది ఉండదు. ఇది చాలా హెల్దీ జ్యూస్ అండి. కొద్దిగా చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ కలుపుకోండి, ఎందుకంటే మరీ చిక్కగా ఉన్నప్పుడు తాగడం కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది. చూడండి, చిక్కగా ఉంది. గ్లాస్ తీసుకోవాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇందులో నేనేం వాటర్ కలపలేదండి. చూడండి, పిప్పు మొత్తం దీన్ని కూడా మనం కొంచెం ఎలా ఒత్తుకుంటే హెల్దీ గ్రేప్ జ్యూస్ రెడీ అండి.